హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఎన్హెచ్పిసి సంస్థ నుంచి మనకొక ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది. సో దీని నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. 1 year డ్యూరేషన్ అయితే ఉంటుంది ఇది. సో సంవత్సరం పాటుగా మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ప్రతి నెల మీకు స్టైఫండ్ అయితే వస్తుంది. సో దీంట్లో మనకు ఐటీఐ, అలాగే డిప్లొమా, అలాగే డిగ్రీ, ఇంజనీరింగ్, సో ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ లొకేషన్ వైజ్ అవైలబుల్ ట్రైనింగ్ స్లాట్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫరీదాబాద్ కార్పొరేట్ ఆఫీస్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రేడ్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్, సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, లా ఎగ్జిక్యూటివ్, పిఆర్ ఎగ్జిక్యూటివ్ అనేటి పొజిషన్స్ అయితే మన గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి ఉన్నాయి. తర్వాత ఐటీఐ ట్రేడ్లో చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ ఆపరేటర్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్, మెకానికల్, స్టెనోగ్రాఫర్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఓవరాల్గా 107 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫరీదాబాద్, హర్యానా లొకేషన్కి సంబంధించి. తర్వాత రీజనల్ ఆఫీస్ బన్నికేత్కి సంబంధించి ఐటీఐ ట్రేడ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్, ఓవరాల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత బైరా అనే లొకేషన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రేడ్కి సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, తర్వాత హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రాడ్యుయేట్లో. తర్వాత డిప్లొమా అప్రెంటిస్కి వచ్చేసి డిప్లొమా ఎలక్ట్రికల్, మెకానికల్, హోటల్ మేనేజ్మెంట్, ఓవరాల్గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి బైరా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. తర్వాత చమేరా 1 అనే లొకేషన్కి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్. తర్వాత డిప్లొమా ట్రేడ్లో చూసుకున్నట్లయితే మనకు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే ఉంది. దాని తర్వాత ఐటీఐ ట్రేడ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్, ప్లంబరు, ఫిట్టరు, మెషినిస్ట్, వెల్డరు, కార్పెంటర్, స్టెనోగ్రాఫర్, సో ఓవరాల్గా 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి చమేరా 1 హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి లొకేషన్లో. తర్వాత చమేరా 3 అనే లొకేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సేఫ్టీ అసిస్టెంట్ అయితే ఉంది. తర్వాత డిప్లొమా ట్రేడ్కి చూసుకున్నట్లయితే సివిల్, ఎలక్ట్రికల్, నర్సింగ్, హాస్పిటాలిటీ అయితే ఉంది. చండీగఢ్ లొకేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఎలక్ట్రికల్, అలాగే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్, సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, లా ఎగ్జిక్యూటివ్, పిఆర్ ఎగ్జిక్యూటివ్, రాజ్భాషా అసిస్టెంట్ అని ఉన్నాయి. తర్వాత డిప్లొమా ట్రేడ్ చూసుకున్నట్లయితే నర్సింగ్, హాస్పిటాలిటీ, సేఫ్టీ. తర్వాత ఐటీఐలో చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ఓవరాల్గా 14 వేకెన్సీస్ అయితే చండీగఢ్ లొకేషన్లో ఉన్నాయి. తర్వాత పర్బాతి 3 అనే లొకేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా నర్సింగ్ ఉంది. తర్వాత ఐటీఐలో చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్, ప్లంబరు, వెల్డరు, కంప్యూటర్ ఆపరేటర్, ఓవరాల్గా 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత తనక్పూర్ లొకేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్లో సివిల్, ఎలక్ట్రికల్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్, పిఆర్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంది. తర్వాత డిప్లొమా ట్రేడ్ చూసుకున్నట్లయితే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, నర్సింగ్, ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఫార్మసీ, ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఐటీఐ ట్రేడ్కి సంబంధించి ఎలక్ట్రీషియన్, ప్లంబరు, ఫిట్టరు, కంప్యూటర్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ఓవరాల్గా 24 వేకెన్సీస్ అయితే తానక్పూర్ పవర్ స్టేషన్లో ఉత్తరాఖండ్లో ఉంటుంది ఇది. సో దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవి. తర్వాత రీజనల్ ఆఫీస్ జమ్మూ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కంప్యూటర్ సైన్స్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంది. అలాగే అప్రెంటిస్ ఐటీఐ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేటర్, ఓవరాల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. తర్వాత దుల్హస్తి జమ్మూ కాశ్మీర్, దుల్హస్తి పవర్ స్టేషన్ జమ్మూ కాశ్మీర్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఐటీ వాళ్ళకి ఎలక్ట్రీషియన్, ప్లంబరు, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అయితే ఉంది. ఓవరాల్గా 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఊరికి సంబంధించినటువంటి లొకేషన్ జమ్మూ కాశ్మీర్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్కి వచ్చేసి సివిల్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, రాజ్యసభ అసిస్టెంట్, రాజ్భాషా అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపీ అసిస్టెంట్ ఉంది. తర్వాత డిప్లొమా ట్రేడ్లో సివిల్, నర్సింగ్, ఫార్మసీ ఉంది. ఐటీ చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రీషియన్, ప్లంబరు, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్, సో ఓవరాల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఉరి పవర్ స్టేషన్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. తర్వాత చూటక్ లడఖ్లో ఉంటుంది చూటక్ పవర్ స్టేషన్. సో దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్లో
రాజ్భాష అసిస్టెంట్ అయితే ఒకటి ఉంది. తర్వాత డిప్లొమాకి సంబంధించి నర్సింగ్ సేఫ్టీ ఉంది. తర్వాత ఐటీకి సంబంధించి ఎలక్ట్రీషియన్ కంప్యూటర్ ఆపరేటర్ ఓవరాల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత నీమో బాజ్గో లడక్ అనే లొకేషన్స్కి వచ్చేసి గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి రాజ్భాష అసిస్టెంట్, డిప్లొమాలో నర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్, ఐటీఐలో ఓవరాల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత టీస్టా లో డ్యామ్ 3 లొకేషన్ చూసుకున్నట్లయితే ఇది డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది మనకు. సో గ్రాడ్యుయేట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఉంది, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఉంది. తర్వాత డిప్లొమాలో సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, నర్సింగ్, ఫార్మసీ అయితే ఉంది. ఐటీఐ చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ ఓవరాల్గా 9 వేకెన్సీస్ అయితే ఈ లొకేషన్లో అయితే ఉన్నాయి. తర్వాత తీస్తా లో డ్యామ్ 4కి సంబంధించి డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో దీనికి గ్రాడ్యుయేట్ వచ్చేసి సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, రాజ్భాష అసిస్టెంట్ ఉంది. తర్వాత డిప్లొమాలో చూసుకున్నట్లయితే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే ఫార్మసీ ఉంది. తర్వాత ఐటీఐ ట్రేడ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్, ప్లంబరు, ఫిట్టరు, మెషినిస్ట్, వెల్డరు, కార్పెంటర్ ఓవరాల్గా 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత తీస్తా 5 అనే లొకేషన్ వచ్చేసి ఇది ఈస్ట్ సిక్కింలో ఉంటుంది మనకి ఇది. సో దీనికి గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, పిఆర్ ఎగ్జిక్యూటివ్, ఫిజియోథెరపీ అసిస్టెంట్ అయితే ఉంది. దాంతోపాటు డిప్లొమా వాళ్ళకి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే ఉంది. ఇంకా ఐటీ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రీషియన్, ప్లంబరు, ఫిట్టరు, కంప్యూటర్ ఆపరేటర్ ఓవరాల్గా 25 వేకెన్సీస్ అయితే దీంట్లో ఈ లొకేషన్లో ఉన్నాయి మనకు. తర్వాత రాంగిట్ వచ్చేసి రాంగిట్ పవర్ స్టేషన్ సౌత్ సిక్కింలో ఉంది. సో దీనికి గ్రాడ్యుయేషన్లో చూసుకున్నట్లయితే సివిల్, ఎలక్ట్రికల్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఉంది. తర్వాత డిప్లొమాలో చూసుకున్నట్లయితే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది. తర్వాత ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ప్లంబరు, ఫిట్టర్ అయితే ఉంది. ఓవరాల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. తర్వాత లోక్టక్ పిఎస్ చూసుకున్నట్లయితే లోక్టక్ పవర్ స్టేషన్ వచ్చేసి మణిపూర్లో ఉంటుంది. సో దీంట్లో గ్రాడ్యుయేషన్కి సంబంధించి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంది. తర్వాత డిప్లొమాలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే ఉంది. దాంతోపాటు ఐటీఐ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేటర్, మెకానికల్ ఓవరాల్గా 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత దిబాంగ్ అనే లొకేషన్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఐటీఐ ట్రేడ్లో ప్లంబరు, సర్వేయరు, వెల్డరు, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్, సివిల్ ఓవరాల్గా 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇలా ప్రతి ఒక్క యూనిట్ స్టేషన్స్లో మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన వర్క్ స్పేస్లో మీరు లొకేషన్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తర్వాత మంత్లీ స్టైఫండ్ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ గ్రాడ్యుయేట్ సివిల్కి వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలి. 15,000 పర్ మంత్ అయితే ఇస్తారు మీకు స్టైఫండ్ అనేది. అలా 1 ఇయర్ పాటు అయితే ఇస్తారు. తర్వాత గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్కి వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చదవాలి. దీనికి కూడా 15,000 అయితే ఇస్తారు. తర్వాత మెకానికల్ కూడా బీఈ, బీటెక్, బీఎస్సీ మెకానికల్ ఇంజనీరింగ్ 15,000 అయితే ఇస్తారు. తర్వాత గ్రాడ్యుయేట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీఈ, బీటెక్, బీఎస్సీ చదివి ఉండాలి. తర్వాత 15,000 స్టైఫండ్ అనేది ఇస్తారు మీకు. తర్వాత గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివి ఉండాలి. దీన్ని కూడా మీకు 15,000 అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఎంబీఏ అయితే చదివి ఉండాలి, 15,000 అయితే ఇస్తారు. ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్కి బీకామ్ అయితే చదివి ఉండాలి, 15,000 అయితే స్టైఫండ్ ఇస్తారు. తర్వాత సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్కి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ సోషల్ వర్క్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ లేదంటే సిఎస్ఆర్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే చదివి ఉండాలి, 15,000 అయితే మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు. లా ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఎల్ఎల్బి అయితే 3 ఇయర్స్ అయితే చదివి ఉండాలి, లేదంటే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 15,000 అయితే మీకు దీనికి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత పిఆర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లేదంటే మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అయితే చదివి ఉండాలి. సో దీన్ని కూడా మీకు 15,000 అయితే ఇస్తున్నారు. తర్వాత రాజ్భాష అసిస్టెంట్కి వచ్చేసి ఎంఏ హిందీ విత్ ప్రొఫిషియంట్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అయితే ఉండాలి, లేదంటే ఎంఏ ఇంగ్లీష్ విత్ ప్రొఫిషియంట్ హిందీ లాంగ్వేజ్ అయితే ఉండాలి. 15,000 దీనికి కూడా మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత నర్సింగ్ అసిస్టెంట్కి వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అయితే చదవాలి, 15,000 అయితే ఇస్తున్నారు. తర్వాత ఫిజియోథెరపీ అసిస్టెంట్కి వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ అయితే చదివి ఉండాలి, 15,000 దీనికి కూడా ఇస్తున్నారు. సేఫ్టీ అసిస్టెంట్కి వచ్చేసి పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి, 15,000 స్టైఫండ్ అయితే దీనికి కూడా ఇస్తున్నారు. తర్వాత డిప్లొమా సివిల్ చూసుకున్నట్లయితే డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి, 13,500 రూపీస్ అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత డిప్లొమా ఎలక్ట్రికల్లో
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి, 13,500 అయితే ఇస్తారు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి, 13,500 రూపీస్ అయితే ఇస్తారు. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి, 13,500 రూపీస్ అయితే దీనికి కూడా మీకు ఇస్తున్నారు. తర్వాత డిప్లొమా నర్సింగ్ చదివి ఉండాలి, 13,500 రూపీస్ అయితే మీకు దీనికి కూడా ఇస్తున్నారు. తర్వాత డిప్లొమా ల్యాబొరేటరీ టెక్నాలజీకి వచ్చేసి డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చదివి ఉండాలి, 13,500 రూపీస్ అయితే స్టైఫండ్ ఇస్తున్నారు. తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివి ఉండాలి, 13,500 రూపీస్ అయితే స్టైఫండ్ అనేది ఇస్తున్నారు. తర్వాత డిప్లొమా హాస్పిటాలిటీ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ చదివి ఉండాలి, 13,500 రూపీస్ అయితే ఇస్తారు. తర్వాత డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు 13,500 రూపీస్ అయితే ఇస్తారు. తర్వాత డిప్లొమా ఫైర్ సేఫ్టీ అండ్ హజార్డ్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళకైతే 13,500 ఇస్తున్నారు. తర్వాత ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి 12,000 అయితే స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్లంబర్ ఐటీఐ చదివిన వాళ్ళకి 12,000 అయితే ఇస్తున్నారు. సర్వేయర్ ఐటీఐ చేసిన వాళ్ళకి 12,000 ఇస్తున్నారు. ఐటీఐ ఫిట్టర్ చదివిన వాళ్ళకి 12,000 ఇస్తున్నారు. ఐటీఐ మెషినిస్ట్ వాళ్ళకి 12,000 ఇస్తున్నారు. ఐటీఐ వెల్డర్ వాళ్ళకి 12,000 ఇస్తున్నారు. ఐటీఐ కార్పెంటర్కి 12 ఇస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ ఐటీఐలో వాళ్ళకు 12,000 ఇస్తున్నారు. డ్రాఫ్ట్స్మెన్ సివిల్ చదివిన వాళ్ళకి ఐటీఐలో 12,000 ఇస్తున్నారు. అలాగే డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ ఐటీఐ చదివిన వాళ్ళకి 12,000 ఇస్తున్నారు. దాంతోపాటు ఐటీఐ స్టెనోగ్రాఫర్ లేదా సెక్రటేరియట్ అసిస్టెంట్ హిందీ చదివిన వాళ్ళకి 12,000 ఇస్తున్నారు. తర్వాత హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఐటీఐ చేసిన వాళ్ళకి 12,000 అయితే ఇస్తున్నారు. సో ఇలా ప్రతి ఒక్కరికి 12,000 నుంచి 15,000 లోపు మీకైతే స్టైఫండ్ అనేది ప్రతి నెల ఇస్తారు. అయితే మీకు ఎవరైతే ఆల్రెడీ 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ చేశారో లేదంటే 1 ఇయర్కి ఎక్కువగా చేసిన వాళ్ళైతే ఈ దానికైతే అప్లై చేసుకోవద్దు, మీరైతే సెలెక్ట్ అవ్వరు. సో బిలో 1 ఇయర్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీకు 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అయితే ఉంటుంది. సో అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు, మీరు ఫిట్గా ఉన్నారా లేదా అనేది. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే మీకు ట్రైనింగ్ విల్ బి 1 ఇయర్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే అప్ టు 2 ఇయర్స్ వరకు ఉండొచ్చు. 1 ఇయర్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే మ్యాక్సిమం 2 ఇయర్స్ అయితే ఉంటుంది. సో మీకు 2 ఇయర్స్ వరకు కూడా అదే స్టైఫండ్ ఇవ్వచ్చు, లేదంటే ఇచ్చే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. తర్వాత ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే మీకు ఎన్హెచ్పిసి లొకేషన్స్, దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్, పవర్ స్టేషన్స్, యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడైతే మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. తర్వాత అకామిడేషన్ చూసుకున్నట్లయితే షేర్డ్ బ్యాచ్డ్ అకామిడేషన్ మేబీ ప్రొవైడెడ్ అని చెప్తున్నారు ఫర్ ద అప్రెంటిస్ ట్రైనింగ్కి. ఒకవేళ మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయకపోతే ఎవ్రీ మంత్ 2,500 రూపీస్ అయితే మీకు ఎక్స్ట్రాగా ఇస్తారు. తర్వాత వర్కింగ్ అవర్స్ అండ్ హాలిడేస్ చూసుకున్నట్లయితే సేమ్ లైక్ నార్మల్ ఎన్హెచ్పిసి ఎంప్లాయీస్ ఎలా ఉంటారో వాళ్ళకి ఎలా టైమింగ్స్ ఉంటాయో సేమ్ టైమింగ్స్ మీకు కూడా అదే ఉంటాయి. సేమ్ లైక్ వీక్ ఆఫ్స్ అలాగే ఉంటాయి, హాలిడేస్ కూడా అలాగే ఉంటాయి. తర్వాత లీవ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మీకు ఎవ్రీ మంత్ ఒక క్యాజువల్ లీవ్ అనేది ఉంటుంది మీకు. అలా చూసుకున్నట్లయితే సంవత్సరానికి 12 క్యాజువల్ లీవ్స్ అయితే ఉంటాయి. తర్వాత 15 డేస్ మెడికల్ లీవ్ కూడా ఉంటుంది మీకు. తర్వాత 20 డేస్ ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్స్ అయితే ఉంటాయి. సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మీకు దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ. సో ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు, ఎగ్జామ్ కూడా లేదు మీకు. జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్ట్ చేస్తారు. అయితే మీకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది ఓవరాల్గా. అయితే మీకు వెయిటేజ్ ప్రకారంగా సెలెక్ట్ చేస్తారు. ఎస్ఎస్సికి 20% వెయిటేజ్ ఇస్తారు. ఇంటర్ లేదా డిప్లొమాకి 20% వెయిటేజ్ ఇస్తారు. తర్వాత డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదివిన వాళ్ళకు 60% వెయిటేజ్. సో ఓవరాల్గా ఇలా 100% వెయిటేజ్ అనేది క్యారీ చేస్తారు. తర్వాత డిప్లొమా టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సికి 30% వెయిటేజ్ ఇస్తారు. డిప్లొమా ఇంజనీరింగ్కి 70% వెయిటేజ్ అయితే ఇస్తారు. తర్వాత ఐటీఐ చూసుకున్నట్లయితే మీకు 30% ఎస్ఎస్సికి చూస్తారు వెయిటేజ్. తర్వాత 70% వచ్చేసి ఐటీఐకి అయితే వెయిటేజ్ ఇస్తారు. సో ఇలా ఓవరాల్గా 100 మార్క్స్కి వెయిటేజ్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు ఇనీషియల్గా అయితే ఐటీకి సంబంధించిన వాళ్ళు ఈ వెబ్సైట్ నుంచి అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్లో ఫస్ట్ అయితే రిజిస్టర్ అవ్వాలి. తర్వాత గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిప్లొమా ట్రేడర్స్ వాళ్ళు అయితే nats.education.gov.in అనే వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు స్టెప్ 2లో వచ్చేసి ఏం చేయాలంటే nhpcindia.com
కామ్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కెరియర్ సెక్షన్ అనే పేజ్ ఉంటుంది. దాంట్లో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్, తర్వాత అప్లై నౌ. సో అక్కడ నుంచి మీరు ఈ అప్రెంటిస్కి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతారు. తర్వాత మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కానీ, మార్క్ షీట్స్ కానీ స్కాన్డ్ కాపీస్ అయితే ఉండాలి, స్కాన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏజ్ ప్రూఫ్ కోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, లేదంటే ఓబీసీ వాళ్ళు ఉంటే ఓబీసీ లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. తర్వాత రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే మీ అప్లికేషన్ అనేది అయిపోతుంది. సో దీనికి అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి జూలై 11th నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 11th వరకు అయితే ఉంది మీకు. సో ఆ లోపు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్ ఎన్హెచ్పిసి సంస్థ నుంచి అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ప్రతి ఒక్కరికి అయితే అర్హత ఉంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.